హాయ్. ఈరోజొచ్చిందనేసి మనమేం తెలుసుకుంటామంటే బాక్స్ మోడల్ గురించి తెలుసుకుంటామనమాట. బాక్స్ మోడల్ అంటే ఏమి? అంటే మనం ఏదైనా ఒక కంటెంట్ మనము రాసానము అంటే, ఆ కంటెంట్‌ని బాక్స్ సైజ్‌లో మనమేం చేస్తాము డిఫైన్ చేస్తామనమాట. అంటే ఎలా అంటే దానికి బార్డరు, దానికి విడ్తు అలా డిసైడ్ చేసిందనేసి ఇక్కడ చూడండి ఇప్పుడు ఎన్ఎల్‌పి ఉంది. నెక్స్టు ఐఓటీ ఉంది. ఈ రెండిటి మధ్య ఇప్పుడు దీనికి మధ్యలో కొంత స్పేస్ ఉంది చూసారా? దీన్నే మనం ఏమంటాము ప్యాడింగ్ అంటామనమాట. అంటే అంటే ఈ ఒక్కొక్క దీని గురించి మనం ఏం చేస్తాము, ఈ ఒక్కొక్క దీని గురించి మనము తెలుసుకుంటాం. ఓకేనా? ఇప్పుడు ఒక్కొక్క దీని గురించి మనం ఏం చేస్తాము తెలుసుకుంటామనమాట. ఈ రెండిటి మధ్యలో ఇప్పుడు ఈ ఎన్ఎల్‌పి మధ్యలో ఇక్కడ స్పేస్ ఉంది చూసారా? దీన్నేమంటాము మనము ప్యాడింగ్ అంటామనమాట. ఆ ప్యాడింగ్ గాని, మార్జిన్ కానీ, బార్డర్ అనేసి ఇప్పుడు ఇక్కడేం చేస్తన్నారు, ఇక్కడ లైట్‌గా ఇప్పుడు ఈ లైన్‌కి నెక్స్ట్ ఈ లైన్‌కి మధ్యలో వచ్చే దీన్నే ఏమంటాము మార్జిన్ అంటారు. అంటే ఇప్పుడు ఇక్కడ కనపడిస్తాంది చూసారా? దీనికి నెక్స్ట్ ఇక్కడ ఉన్నటువంటి ఈ కంటెంట్‌కి మధ్యలో ఉండే దీన్నేమంటాం మనము మార్జిన్ అంటాం. ఓకేనా? ఇప్పుడు ఈ కంటెంట్‌కి ఇప్పుడు ఇక్కడున్నటువంటిది ఈ సెర్చ్‌కి ఇది ఒక బాక్సు. దీనికి ఇది ఒక బాక్సు. అంటే ఇది ఒక కంటెంట్ అన్నమాట. దీనికి మధ్యలో వచ్చేదిన్ని మార్జిన్ అంటాం. అలానే ఇప్పుడు దీనికి ఒక బాక్స్ లోపల అంటే ఒక కంటెంట్ లోపల ఇప్పుడు దీనికి మధ్యలో వచ్చేదిన్ని ఏమంటాము ప్యాడింగ్ అంటామన్నమాట. అర్థమైందా? మార్జిను, ప్యాడింగు, కంటెంటు, బార్డరు ఇవంతా దీంట్లో వస్తుందన్నమాట. దాన్నే బాక్స్ మోడల్‌ని ఇప్పుడు మనము ఒక్కొక్కటి మీరు చేసి చూసినాంరంటే ఏమర్థమవుతుంది? మీకే అర్థమవుతుంది. ఇప్పుడు ఇక్కడి దాకానే వచ్చింది ఈ స్టైల్ అనేది. అవునా? ఇదేమి ఇది ఒక సరే. దీని తర్వాత మళ్ళీ ఇక్కడ ఏమైంది? ఒక లైనొచ్చింది. ఇది ఒక బాక్సు. అవునా? ఈ కంటెంట్‌కి మధ్యలో ఉన్నటువంటి ఇప్పుడు ఈ బాక్స్‌కి అంటే ఈ లైన్‌కి మధ్యలో వచ్చేదిన్ని మనం ఏమంటాము? మార్జిన్ అంటాము. అలా కాకుండా ఇప్పుడు దీనికి మనం ఏం చేయొచ్చు? ఈ మార్జిన్‌కి మనం ఏం చేయొచ్చు? దీనికి బార్డర్ చేయొచ్చు. అంటే దీనికి మధ్య డిఫరెన్స్ ఎంతుండాలిరా అనేది నెక్స్ట్ అలా కాకుండా ఇప్పుడు ఈ బాక్స్ లోపలనే దీనికి ఎంత డిఫరెన్స్ ఉండాలా? అంటే ఇప్పుడు ఇక్కడ నువ్వు మార్జిన్ అనేసి ఇది ఇక్కడ రాసన్నావు గదా! ఇక్కడి నింకా ఇక్కడికి ఎంత డిస్టెన్స్ ఉండాలి? నెక్స్ట్ ఇక్కడ నీకు కనపడిస్తాంది గదా! ఇక్కడి నింకా ఇక్కడికి ఎంత డిస్టెన్స్ ఉండాలి? నెక్స్ట్ ఈ కింద నింకా పై దాకా ఎంత డిస్టెన్స్ ఉండాలి అనేసి దాన్నేమంటాం మనము ప్యాడింగ్ అంటారనమాట. అర్థమవుతుందా? ఈ ప్యాడింగు, మార్జిను, బార్డరు దాని గురించి ఇప్పుడు ఇక్కడ దీంట్లో తెలుసుకుందాము. ఎలా వర్క్ అవుతుంది ఏమి అనేసి. ఓకేనా? అదే దాని గురించనమాట. ఇప్పుడు నేనేం చేస్తాను ఇప్పుడు ఇది మీకు బాగా అర్థమైంది కదా! ఎలా చేయాలా ఏమి అనేసి. ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేస్తాను దీన్ని కాపీ చేసుకుంటాను. కాపీ చేసుకున్న తర్వాత నేనేం చేస్తాను దీంట్లో HTMLలో పేస్ట్ చేస్తాను. ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేశాను మార్జిన్ తీసేసినాను. విడ్త్ ఈక్వల్స్ టు 200 హైట్ ఈక్వల్స్ టు 200 నేనిప్పుడు ఇక్కడ ఏం చేస్తున్నాను 5 పిక్సెల్స్ అనేది కూడా తీసేస్తున్నాను. 1 పిక్సెల్ పెడతాను. ఇప్పుడు చూడండి ఇవి 2 సేమ్ గానే ఉంది. ఏమన్నా డిఫరెన్స్ ఉందా? ఏం డిఫరెన్స్ లేదు. అర్థమైందా? ఇప్పుడు నీకు డిఫరెన్స్ కావాలంటే నేనేం చేస్తన్నాను, ఇక్కడ నేను దీనికి పైనుండే బాక్స్‌కి అంటే ఈ బాక్స్ మాత్రమే చేంజ్ అవుతుంది. ఇది చేంజ్ కాదు. ఎందుకంటే ఇక్కడ బాక్స్ సైజింగ్ ఈక్వల్స్ టు బార్డర్ బాక్స్ అని పెట్టినావు కాబట్టి నీకు ఇది చేంజ్ కాదు. ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేస్తాను, దీన్ని 10 అని పెడతాను. ఇక్కడ 10 అని పెడతానంగానే మనకు ఆటోమేటిక్‌గా ఇదేమైంది పెరిగిపోయింది. ఎందుకు పెరిగిందిరా అంటే ఈ 10 అంటే ఈ కంటెంట్ లోపల ఉండేటువంటి కంటెంట్ ఆటోమేటిక్‌గా ఏం చేస్తుంది 10 పిక్సెల్స్‌ని తీసుకుంటుంది. అలానే నేనేం చేస్తున్నాను మార్జిన్ కూడా నేనేం చేస్తాను అంటే ఇక్కడ ఆటోమేటిక్‌గా మార్జిన్ అనేది కూడా తీసుకుంది. ఇప్పుడు నేను ఇక్కడ చూడండి. అంటే పై దీనికి, కింద దీనికి మధ్యలో మార్జిన్ అనేది తీసుకుంటుందనమాట. అర్థమవుతుందా? అంటే ఇక్కడ నేను ఇక్కడ వేసేటువంటి ఇప్పుడు నేనిక్కడ అలా కాకుండా 50 అని పెట్టినానురా అంటే 50 తీసుకుంటుంది చూడండి. అంటే ఇక్కడి నింకా ఇక్కడికి. ఇప్పుడు 50 పిక్సెల్స్ ఎట్లా అంటే ఇప్పుడు ఈ కంటెంట్ ఉంది గదా! ఈ కంటెంట్ నింకా ఇది 50, ఇది 50, ఇది 50, ఇది 50 ఓకేనా? అదనమాట దానికి అర్థము. దాన్నే మనం ఏమంటాం ప్యాడింగ్ అంటాము. అదే మార్జిన్ అంటే ఇప్పుడు ఈ బాక్స్‌కి మధ్యలో వచ్చేటువంటి దీన్ని ఇప్పుడు నేనిక్కడ మీకు అర్థం అవ్వడానికి నేనేం చేస్తాను, ఇప్పుడు చూడండి మార్జిన్ 10 అని ఉంది గదా! నేనిక్కడ 100 అని పెడతాను గానీ నాకు ఎంత డిస్టెన్స్ వస్తుంది బాక్స్ మధ్యలోని చూడండి. ఇటు చూడు. ఎందుకు ఈ బాక్స్ కూడా కిందకెందుకొచ్చిందనంటే అంటే ఇది కూడా ఆటోమేటిక్‌గా ఏం చేస్తుంది, ఇక్కడ ఇక్కడిని తీసుకుంటుంది. నెక్స్ట్ ఇక్కడిని తీసుకుంటుంది. ఇక్కడిని తీసుకుంటుంది. ఓకేనా? ఇలా 100 పిక్సెల్స్ తీసుకుంటుందన్నమాట మార్జిన్ అంటే. ఓకేనా? అర్థమైందా? అంటే ఈ కంటెంట్‌కి మధ్యలో 100 తీసుకుంటుంది. అలానే మార్జిన్‌లు అలా కాకుండా నేను ఇక్కడ, ఇక్కడ టాప్ అనేసి పెట్టినాననుకోండి. ఇక్కడ నేనేం చేయొచ్చు టాప్ అని పెడతాను. ఓకే. టాప్ అని పెట్టిందనేసి నేనిక్కడ ఇది చేస్తానంగానే నాకిక్కడేమవుతుంది ఇటు చూడండి. మార్జిన్ టాప్ మాత్రమే తీసుకుంది. ఇప్పుడేమి నీకు లెఫ్ట్ అలానే ఉంది. రైట్ అలానే ఉంది. నేను అలా కాకుండా నేనిప్పుడేం చేస్తాను, నేనేం చేస్తాను మార్జిన్ టాప్ అని పెట్టాను గదా! నెక్స్ట్ ఏం చేస్తాను మార్జిన్ బాటమ్ అని పెడతాను. ఇప్పుడు మీకు అర్థం అవ్వడం కోసం నేనేం చేస్తాను మార్జిన్ లెఫ్ట్ అని పెడతాను.
ఇక్కడ చూడండి లెఫ్ట్ అంటే ఏమి? ఇక్కడ, ఇక్కడ ఈ గ్యాప్‌లో ఇప్పుడు మీకు ఇక్కడ ఏమి ఇక్కడ గ్యాప్‌లో ఏముంది? ఇక్కడ గ్యాప్ ఉంది గదా! ఎంత గ్యాప్ లేదిక్కడ. సో, నేనిక్కడ ఏం జేస్తాను మార్జిన్ లెఫ్ట్ అనేసి నేనేం జేస్తన్నాను 100 పిక్సెల్స్ అని పెడతాను. ఇప్పుడు అది ఎంత డిస్టెన్స్ పోతుందనేది చూడండి. ఇక్కడేమి నేను పెట్టలేదు కాబట్టి నేనిక్కడ ఏం జేస్తాను టీ అని పెడతాను. ఇక్కడ చూడండి జరిగిందా? ఇప్పుడు నేను ఇక్కడ దీన్ని తీస్తానంగానే మనకొస్తుంది. నేను టీ అని పెడతానంగానే ఇక్కడ చూడండి మార్జిన్ లెఫ్ట్ వచ్చింది. అలాగే మార్జిన్ టాప్ అనే దీంట్లో నేను పీ తీసేస్తాను. చూడండి మీకు పైకి పోతుంది. చూడండి 2 కలుసుకున్నాయా? నేను పీ పెట్టినానురా అంటే పైనింకా అంటే మార్జిన్ టాపు, లెఫ్టు, రైటు ఇప్పుడు నేనిక్కడ ఏం చేస్తాను రైట్ అని పెడతాను. ఇది ఆల్రెడీ మార్జిన్ ఉంది కాబట్టి ఇది నీకు పెద్దగా ఏమి ఇది లేదనమాట. అర్థమవుతుందా? టాపు, లెఫ్టు, రైటు, బాటము. అలా కాకుండా ఓన్లీ నువ్వు ఇలా మెన్షన్ చేయకుండా అలానే నువ్వు మెన్షన్ చేసినావురంటే అదేమవుతుందంటే ఇప్పుడు అలాగనే ప్యాడింగ్‌లో గూడా ఇక్కడ చూడండి ప్యాడింగ్ టాప్ 50 పిక్సెల్స్ అంటే పైనింకా 50 పిక్సెల్స్ తీసుకునిందనమాట. అలా కాకుండా నేనేం చేస్తన్నాను, ఇప్పుడు టాపు అలా కాకుండా లెఫ్ట్ అని పెడతాను. ఓకే. ఇక్కడ చూడండి. లెఫ్ట్ అని పెట్టంగానే ఏమవుతుంది, లెఫ్ట్‌ని ఇంకా అదేం చేస్తుంది ఆటోమేటిక్‌గా 50 పిక్సెల్స్ తీసుకుంటుందనమాట. ఇక్కడ చూడండి 2 కంటెంట్ ఏమైనాయి చేంజ్ అయిపోయింది. అర్థమైంది గదా మీకు? ఇప్పుడు నేను అలా కాకుండా లెఫ్ట్ కాకుండా రైట్ అని పెట్టాననుకోండి, చూడండి మీకు బాగా అర్థమవుతుంది. ఓకేనా? ఇప్పుడు అంటే ఈ లోపల ఉన్నటువంటి కంటెంట్ రైట్‌లోని ఇంకా నీకు 50 పిక్సెల్స్ తీసుకుంటుంది. ఇప్పుడు ప్యాడింగ్‌కి, మార్జిన్‌కి అర్థమైంది గదా! ఇప్పుడు నేనిక్కడ మార్జిన్ అనేదేమి ఈ 2 బాక్సుల మధ్యలో వస్తుంది. ప్యాడింగ్ అనేదేమి కంటెంట్ ఉంది గదా! కంటెంట్ లోపల ఉన్నటువంటిది ఇప్పుడు మార్జిన్ అంటే ఇప్పుడు ఈ కంటెంట్‌కి మధ్యలో వచ్చేది. అంటే ఈ బాక్స్‌కి మధ్యలో ఈ బాక్స్‌కి 4 ముక్కలు వచ్చేదిన్ని మార్జిన్ అంటాం. అలా కాకుండా ప్యాడింగ్ అంటే ప్యాడింగ్ అనేదేమి ఇప్పుడు ఇక్కడ కంటెంట్ ఈ బాక్స్ లోపల ఉన్నటువంటి కంటెంట్ అంటే ఈ బార్డర్ అంటే ఈ బార్డర్ ఉంది గదా! ఈ బార్డర్‌ని ఇంకా వచ్చేటువంటి దీన్ని మనం ఏమంటాము? ప్యాడింగ్ అంటామనమాట. అర్థమైందా? ఇప్పుడు మీకిది బాగా అర్థమవుతుందనుకుంటున్నాను. మీకు అర్థం కాకపోతే దయచేసి ఒకసారి దీన్ని కాపీ పేస్ట్ చేసిందని చూడండి మీకే బాగా అర్థమవుతుంది. నెక్స్ట్ బ్లాక్ లెవెల్ ఎలిమెంట్స్. లెవెల్ ఎలిమెంట్స్ నెక్స్ట్ ఇన్‌లైన్ ఎలిమెంట్స్ అంటే ఏమి? ఇప్పుడు బ్లాక్ లెవెల్ ఎలిమెంట్స్ అంటే ఏమంటే, ఇప్పుడు ఆక్యుపై ద ఫుల్ విడ్త్ అవైలబుల్ ఇన్ దేర్ పేరెంట్ కంటైనర్ బై డిఫాల్ట్. బ్లాక్ లెవెల్‌కి ఇప్పుడు ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాడు. ఇక్కడ చూడండి బ్లాక్ లెవెల్ అంటే పారాగ్రాఫు, డివ్వు అంటే జస్ట్ ఇప్పుడు నువ్వు ఇక్కడ ఈ ఒక పారాగ్రాఫ్ ఇక్కడ చూడండి. ఇది చూడండి. ఇప్పుడు ఇది ఒక పారాగ్రాఫు. నెక్స్ట్ ఇది ఒక పారాగ్రాఫు. ఇది ఒక బ్లాక్ లాగా ఉందా? ఇక్కడ మీకు చూస్తుంటేనే మీకేం అర్థమవుతుంది? ఇది ఒక బ్లాకు. నెక్స్ట్ ఇది ఒక బ్లాకు. దీన్నే మనం ఏమంటాము? బ్లాక్ అంటాం. ఆ బ్లాక్‌కి ఎగ్జాంపుల్స్ వచ్చిందనేసి ఏమేమిచ్చాడు? ఆక్యుపై ద ఫుల్ విడ్త్ అవైలబుల్ ఇన్ దేర్ పేరెంట్ కంటైనర్ బై డిఫాల్ట్. అంటే మనము దీంట్లో రాసినటువంటి కంటెంట్ అనేది ఫుల్ విడ్త్ తీసుకుంటుంది. ఆటోమేటిక్‌గా ఇది ఎలా అయితే ఇంతకు ముందు ఉండిందో అంటే పేరెంట్ కంటైనర్ ఎలా ఉందో అలా తీసుకుంటుందనమాట. ఇప్పుడు సపోజు డివ్ లోపల నువ్వు పారాగ్రాఫ్ రాసావనుకోండి. డివ్ లోపల నువ్వు హెచ్1 అని రాసావనుకోండి. సపోజ్ ఇప్పుడు డివ్‌కొచ్చిందనేసి నేనేం చేస్తాను 130 పిక్సెల్స్ అని తీసుకున్నానురా అంటే, ఈ 130 పిక్సెల్స్‌లో ఇదేమవుతుందిరా అంటే బ్లాక్ అనేసి మనం మెన్షన్ చేసినాంరా అంటే ఆటోమేటిక్‌గా ఈ 130 పిక్సెల్స్ విడ్త్‌ని తీసుకుంటుందనమాట. ఇప్పుడు డివ్ అనేది ఇప్పుడు నేనేం చేశాను 130 పిక్సెల్స్ వైడ్ అని తీసుకున్నానురా అంటే ఆటోమేటిక్‌గా ఈ పారాగ్రాఫ్ కూడా ఏం చేస్తుందిరా అంటే ఆ 130 పిక్సెల్స్ మొత్తాన్ని తీసుకుంటుందన్నమాట. అదే ఇక్కడ ఇచ్చేటువంటి దానికి అర్థం. స్టార్ట్ ఆన్ ఎ న్యూ లైన్ అండ్ ఫోర్స్ సబ్సిక్వెంట్ కంటెంట్ టు ఎ న్యూ లైన్ యాస్ వెల్. అంటే ఆటోమేటిక్‌గా ఇది నెక్స్ట్ లైన్‌లోకి వస్తా ఉంటుందన్నమాట. కెన్ కంటైన్ బోత్ బ్లాక్ లెవెల్ అండ్ ఇన్‌లైన్ ఎలిమెంట్స్ రెస్పెక్ట్ విడ్త్, హైట్ ప్రాపర్టీస్ యాస్ వెల్ యాస్ పాడింగ్ అండ్ మార్జిన్ ఆన్ ఆల్ 4 సైడ్స్. అంటే మనం యూజ్ చేసే దీన్ని బట్టిందనేసి ఇది ఏమవుతుంది, ఇప్పుడు నేనిప్పుడు మార్జిను, బార్డరు ఇవంతా చెప్పాను గదా! విడ్త్, హైటు నెక్స్ట్ పాడింగు, మార్జిన్ అనేసి దాన్ని చేంజ్ చేసే దీన్ని బట్టిందని ఇదేమవుతుంది చేంజ్ అవుతా వస్తుందనమాట. బ్లాక్ లెవెల్‌కి ఎగ్జాంపుల్స్. అంటే ఇప్పుడు నేనిక్కడ చూపెట్టాను గదా! దీన్నేమంటాం మనము బ్లాక్ లెవెల్ ఎలిమెంట్స్ అంటాం. ఇప్పుడు ఇది ఒక బ్లాకు, ఇది ఒక బ్లాక్. చూడండి పారాగ్రాఫే. ఇది పారాగ్రాఫే. నెక్స్ట్ ఇది పారాగ్రాఫే. ఈ 2 పారాగ్రాఫుల్లోనూ నీకేమి సెపరేట్‌గా ఉంది. నెక్స్ట్ ఇదొచ్చిందని సెపరేట్‌గా ఉందన్నమాట. దీన్నే మనం ఏమంటాము బ్లాక్ అంటామన్నమాట. దానికి ఎగ్జాంపుల్స్ వచ్చిందనేసి ఇక్కడ చూడండి పారాగ్రాఫు, హెచ్1, యూఎల్, ఓఎల్, ఫార్మ్, హెడరు, ఫుటరు, సెక్షను, ఆర్టికలు. నేను HTMLలో చెప్పినాను. వీటినన్నిటిని మనం ఏమంటాము, ఇక్కడ ఉండేటి వాటినన్నిటిని దీన్నేమంటాము సెమాంటిక్ ఎలిమెంట్స్ అంటాము. నెక్స్ట్ ఇది ఆర్డర్ లిస్టు, అన్‌ఆర్డర్ లిస్టు. నెక్స్ట్ ఇది హెచ్1, నెక్స్ట్ ఇది పారాగ్రాఫు, నెక్స్ట్ ఇదొచ్చి డివ్. మీరు ఫస్టు HTML చూసినారంటే మీకు బాగా అర్థమవుతుందన్నమాట. ఆ తర్వాత CSS‌కి రండి. మీకు బాగా అర్థమవుతుంది. ఇప్పుడు ఇది అర్థమైంది కదా! బ్లాక్ లెవెల్ అంటే నెక్స్ట్ ఇన్‌లైన్. ఇన్‌లైన్ అంటే ఒకే లైన్ అన్నమాట. ఇప్పుడు ఇక్కడ కనపడుతుంది చూసారా? ఒక లైను. ఈ లైన్‌లో మాత్రమే వస్తుందిది. ఇప్పుడు దానికి ఎగ్జాంపుల్ స్పాన్. అంటే ఇప్పుడు ఒకే లైన్‌లో వస్తుందన్నమాట. కాకపోతే అక్కడ కొంత డిఫరెంట్‌గా వస్తుంది. ఈడ చూడండి అంటే హైపర్ లింకు, ఇమేజు అంటే ఇవంతా ఒకే లైన్‌లో వచ్చేవి. టెక్స్ట్ ఏరియా, ఇన్‌పుట్ టైప్ ఇవంతా ఒకే లైన్‌లో వచ్చేవన్నమాట. ఇక్కడ చూడండి. దే ఫ్లో అలాంగ్ విత్ సరౌండింగ్ కంటెంట్ టైపికల్లీ కంటైన్ ఓన్లీ డేటా ఆర్ అదర్ ఇన్‌లైన్ ఎలిమెంట్స్. డు నాట్ రెస్పెక్ట్ విడ్త్ అండ్ హైట్ ప్రాపర్టీస్.
అర్థమవుతుందా? అంటే ఇది హైట్ ప్రాపర్టీస్‌కి దానికి సంబంధం లేదు. కానీ మనకు బ్లాక్ లెవెల్‌లో హైట్ ప్రాపర్టీస్‌కి హైట్ మార్జిన్, ప్యాడింగ్‌కి ఇదుందనమాట. సో, మీకు దీన్ని బట్టి మీకేం అర్థమవుతుంది? బ్లాక్ అనేది ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ చేసి చూసినాంరా అంటే మనకే అర్థమవుతుంది. బ్లాక్ అనేది ఎలా పనిచేస్తుంది? ఇన్‌లైన్ అనేది ఎలా పనిచేస్తుంది అనేది మీరు చేసినారంటే ఇప్పుడు మీకు నేను చేసి చూపెడతాను. మీకు బాగా అర్థమవుతుంది. ఓకేనా? ఇప్పుడు ఇది నేను ఈ వెబ్‌సైట్‌కొచ్చిందనేసి మీరేం చేస్తారు? ఒకసారి దీన్ని చదవండి. మీకు బాగా అర్థమవుతుంది. ఓకేనా? ఇప్పుడు నేనేం చేస్తాను, ఇక్కడ చూడండి చేంజింగ్ డిస్‌ప్లే టైపు. డిస్‌ప్లే టైప్ అంటే ఇక్కడ మనము డిస్‌ప్లే అంటే ఇన్‌లైన్‌లుగా డిస్‌ప్లే ఇన్‌లైనా, బ్లాకా అలా అన్నమాట. ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేస్తాను దీన్ని కాపీ చేసుకుంటాను. ఓకే. దీన్ని కాపీ చేసుకున్న తర్వాత నేనేం చేస్తాను, ఇక్కడ పేస్ట్ చేస్తాను. ఓకే. ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేశాను పేస్ట్ చేశాను. పేస్ట్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి హోము, ప్రొడక్టు, సర్వీసెస్ లిస్టు. ఇక్కడ లిస్ట్‌ని మనం ఇక్కడ ఏం చేశారు డిస్‌ప్లే ఈక్వల్స్ టు ఇన్‌లైన్ అని ఇచ్చారు. ఓకేనా? ఇప్పుడు నేను అలా కాకుండా అంటే ఒకే లైన్‌లో కావాలా అనేసి. ఇప్పుడు నేనేం చేస్తాను ఇక్కడ చూడండి ఇన్‌లైన్ అని కాకుండా నేనిక్కడ ఏం చేశాను తీస్తానంగానే అదేమొచ్చింది డిఫాల్ట్‌లో వచ్చేసింది. ఇక్కడ చూడండి డిఫాల్ట్ అంటే లిస్ట్ టైప్‌లో. అదే ఇన్‌లైన్ అని పెడతానంగానే మనకు అలా వచ్చిందన్నమాట. ఇప్పుడు నేను అలా కాకుండా నేనేం చేస్తాను బ్లాక్ అని పెడతాను. ఇక్కడ చూడండి. బ్లాక్ అని పెడతానంగానే మనకు అక్కడ ఉన్నటువంటి స్టైల్ అంతా ఏమైంది ఎళ్ళిపోయింది. కాకపోతే ఒక బ్లాక్ లాగా వచ్చింది. అంటే ఒక బ్లాక్‌లో వస్తుంది. ఇప్పుడు సపోజు ఇక్కడ ఏదన్నా మనము ఇక్కడ పైకి కదండీ. ఇక్కడ కనపడుస్తాంది గదా! ఇప్పుడు ఇది ఇన్‌లైన్. ఓకే. ఇప్పుడు ఈ పైన కనపడుస్తాండేది ఇదంతా ఒక ఇన్‌లైన్. నెక్స్ట్ నేనిక్కడ క్లిక్ చేస్తాంటే ఎక్కడొస్తాంది చూసారా? దీన్నేమంటాం మనము బ్లాక్ అంటాం. అర్థమవుతుందా? మనం ఏదైనా మెనూ చేసేటప్పుడు ఈ డిస్‌ప్లే అంటే నేను ఒక ఎగ్జాంపుల్ చూపెడతాను. దీన్ని మొత్తాన్ని మనం ఏమంటాము ఇన్‌లైన్ అంటాము. ఇప్పుడు ఇక్కడ కూడా అదే ఏముంది ఇక్కడ ఇన్‌లైన్ అనేసి మనం పెడతానంగానే ఇదేమవుతుంది ఇక్కడ చూడండి. ఇన్‌లైన్ అని పెడతానంగానే మనకేమవుతుంది ఒకే లైన్‌లో వస్తాంది. అదే నేను బ్లాక్ అని పెట్టినానురా అంటే ఏమవుతుంది ఒక బ్లాక్ లాగా వస్తాంది. అంటే మూడిటిని కలిపిందనేసి ఒక బ్లాక్ లాగా వస్తాందనమాట. ఇది మార్జిన్ రైట్. ఇప్పుడు చూడండి ఇక్కడ నేను మార్జిన్ అంటే దీనికి మధ్యలో ఉండేటువంటి లిస్ట్ ఐటెమ్స్‌కి మధ్యలో మార్జిన్ అనమాట. ఈ లిస్ట్ ఐటెమ్స్ గదా! ఇది. ఇవంతా ఈ లిస్ట్ ఐటెమ్స్‌కి మధ్యలో ఉన్నటువంటి మార్జిన్. ఇప్పుడు నేను అలా కాకుండా 10 అని నేనేం చేస్తాను 20 పెట్టినానురా అంటే వీటి మధ్యలో ఉన్నటువంటి డిస్టెన్స్ ఏమవుతుంది ఇంకా కొంత పెరుగుతుంది. చూడండి ఇప్పుడు నేనేం చేస్తన్నాను 0 చేశాను. 0 చేసిన తర్వాత నేనిక్కడ ఏం చేస్తన్నాను 20 అని పెడతాను చూడండి డిస్టెన్స్ పెరిగింది. అలా కాకుండా నేనిక్కడ 50 అని పెట్టినానురా అంటే ఇదేమవుతుంది ఇంకొంత డిస్టెన్స్ పెరిగిపోతుంది. చూడండి. ఆటోమేటిక్‌గా ఒక ఎలిమెంట్‌కి ఇంకో ఎలిమెంట్ మధ్యలో డిస్టెన్స్ అనేది ఏమవుతుంది పెరిగిపోతుంది. ఓకేనా? ఇప్పుడు ఇది అర్థమైంది గదా! నెక్స్ట్ స్పాన్. డిస్‌ప్లే అనేదేమి బ్లాకు. ఓకేనా? ఇప్పుడు ఇది అర్థమైంది గదా! దీంట్లో మీకు ఇంకేమన్నా డౌట్స్ ఉన్నాయా? ఇక్కడ చూడండి. ఇప్పుడు స్పాన్ డిస్‌ప్లే బ్లాక్ అని పెట్టాడు. బ్లాక్ ఎలిమెంట్. అంటే ఇక్కడ మనం ఒక స్పాన్ రాసారు కదా! ఆ స్పాన్‌ని మనం ఏం చేస్తన్నారు బ్లాక్‌గా చేస్తన్నారు. నేను అలా కాకుండా నేను ఇక్కడేం చేస్తన్నాను చూడండి. బ్లాక్ అని తీస్తానంగానే అదేమవుతుంది ఆటోమేటిక్‌గా ఇన్‌లైన్‌లో వచ్చేసింది. అదే బ్లాక్ అని పెడితే ఒక దీని కింద ఒకటొస్తాంది చూసారా? ఇప్పుడు మీకిది బాగా అర్థమవుతుందనుకుంటాను. బ్లాక్‌కి, ఇన్‌లైన్‌కి ఏం డిఫరెన్స్ అనేసి. మనం ఎప్పుడు ఎక్కడ బ్లాక్ యూజ్ చేయాలా? మనం ఎక్కడ ఇన్‌లైన్ యూజ్ చేయాలనేది మీకిప్పుడు బాగా అర్థమైంది గదా! దీన్ని మనం ఏమంటాం సీఎస్ఎస్. దీన్ని యూజ్ చేసిందనేసి మనం బ్లాక్‌ని ఎక్కడ యూజ్ చేసుకోవాలా? ఇన్‌లైన్‌ని ఎక్కడ యూజ్ చేసుకోవాలనేది మీకు బాగా అర్థమవుతుంది. ఓకేనా? మీకింకా ఏమన్నా డౌట్ ఉందా? బ్లాకు, ఇన్‌లైను అంటే ఏమి అనేది? ఓకే. మీకింకా ఏదైనా డౌట్ ఉంటే దయచేసి ఈ వెబ్‌సైట్‌లోకొచ్చి చూడండి. మీకు అర్థం కాకపోతే కామెంట్ చేయండి. నేను దాన్ని ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకేనా? థాంక్ యూ.